దేవుని స్తోత్రం చెప్తాం. యేసు ప్రభు ఎలాంటి వాడో ఒక్కసారి మనం గమనించగలగాలి. యేసు పరిశుద్ధాత్మతో నింపబడిన వాళ్ళు, పరిశుద్ధాత్మ తాకిడిని అనుభవించిన వాళ్ళు ఈ లోకంలో ఐశ్వర్యాలు, అందాలు ఇవన్నీ చూడరండి. 10 నిమిషాలు లేట్ అయితే సనుక్కోరండి. అర్థమవుతుందండి? కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా మనం ఎలా ఉన్నాం అనేటువంటిది ఎదటివారిని యోగ్యులుగా ఎంచుకోవడం, ప్రతి విషయంలో ఎదటివారిని సన్మానించడం, ఇవన్నీ ఉన్నాయా లేవా అనేటువంటిది మనకు అర్థం అవ్వాలి. కాబట్టి మరి ఎస్తేరు గ్రంథంలో ఉంటుందండి 3:8. ఎస్తేరు 3:8 చదవండి ఒకసారి. చాలా క్లుప్తంగా చెప్తానండి, ఎంతో కాదు, స్టోరీ అంతా రాదు, కానీ 2 ముక్కలు. వారి విధులు సకల జనుల విధులకు విరుద్ధంగా ఉన్నాయి అంటండి. దేవుని స్తోత్రం చెప్తాం. ఎవరి విధులు అంటండి? మొర్దెకై, ఎస్తేరు. ఏమండి అర్థమవుతుందండి? వారి విధులు సకల జనుల విధులకు విరుద్ధంగా ఉన్నాయంట. ఈ మాట ఎవరు చెప్పారు అంటే మొర్దెకై మీద ఏమండి కంప్లైంట్గా ఎవరు చెప్పారంటే హామాను చెప్తాడు. వీళ్ళందరినీ తీసేయాలి. ఎందుకు అంటే తనకు నమస్కరించలేదంటండి. మంత్రి గారికి అక్కడ ద్వారపాలకుడిగా ఉన్నటువంటి మొర్దెకై నమస్కరించట్లేదంటండి. అందుకు చాలా కోపం వచ్చిందంట. వాళ్ళని పసిగట్టాడు. వీళ్ళ జాతి అంతా కూడా వెళ్తూ ఉంటారు కానీ నమస్కారం అండి అని సాష్టాంగ నమస్కారాలు చేసేవారు. ఏమండి ఎంతో గడగడలాడిపోతూ ఉండేవాళ్ళు అందరూ కూడా. కానీ వీళ్ళు యూదులు దేవునికి మాత్రమే నమస్కారం చేస్తారు. అది చూసినప్పుడు అలా చాలా వేదన అనిపించేదంట. ఎందుకనంట? అతనికి నమస్కారం చెయ్యనందుకు. అందుకోసం ఏం చేయాలంటే ఆ జాతి అంతని తుడిచిపెట్టేయాలంటండి. రాజుతో చెప్పిన మాట ఏంటి అంటే, అయ్యా మనం చెప్పినట్టు మన దేశ ప్రకారం, మన చట్టాల ప్రకారం ఏమీ పట్టించుకోరు వాళ్ళు. వాళ్ళ దేవుడు, వాళ్ళ గ్రంథం అంతే. ఏమండి మనకెలా ఉంటుందండి? మనకెలా ఉంటుంది? చుట్టాల ఇంటికి వెళ్తే చుట్టాలు మనము. ఏమండి వేరే ఊరు వెళ్తే మారిపోతామా? మారిపోతున్నారా? చాలా జాగ్రత్త. వారి విధులు సకల జనుల విధులకు విరుద్ధంగా ఉన్నాయంట. అంటే వాళ్ళు దేవుని మాత్రమే గణపరుస్తారు, దేవునికి వాక్యానికి మాత్రమే లోపడతారు. ఇంట్లో ఉన్నా, బయట ఉన్నా, ఒంటరిగా ఉన్నా, ఎక్కడున్నప్పటికీ కూడా ఎలా ఉంటారు వాళ్ళు? వాక్య ప్రకారం మాత్రమే ఉంటారు. దేవుని మాత్రమే సంతోష పెడతారు వాళ్ళు. అందుకే పరాయి దేశంలో కులం పేరు ఎత్తడానికి, వాళ్ళ జాతి పేరు ఎత్తడానికి సరిపోని వారు రాజరికం చేశారు. దేవునికి స్తోత్రం చెప్తాం. రాణి ఎస్తేరు రాణి ఏం చేసిందండి? 127 సంస్థానాలు ఈ హిందూ దేశాన్ని కూడా పరిపాలించిందంట. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఏమండి ఒక చిన్న, అప్పటికి స్త్రీలంటే ఎంత లెక్కలేని పరిస్థితి, అయినప్పటికీ కూడా 127 సంస్థానాలు. ఏంటంటండి? అందరిలా ఫాలో అవుల బైబిల్ గ్రంథం మాత్రమే. ఆ తర్వాత చూస్తే కనుక వాళ్ళ తల్లిదండ్రులు లేరండి, వాళ్ళ సహోదరుడు పెంచాడు తన్ని. తను రాణి అయిన తర్వాత ఒక విషయం తీసుకొచ్చి చెప్తున్నాడు. మన జాతి వారందరినీ నశింపజేయడానికి ఆర్డర్ వచ్చేసింది కాబట్టి మరి ఈ మాటలో ఒకసారి రాజుకు తెలియజేయి. ఏమండి తను అంటండి, చిన్నప్పుడు ఎలా అయితే దేవుని మాట వింటూ ఉండేది, వాళ్ళ అన్నయ్య గారి మాట ఎలా అయితే విందో, పెంచిన తండ్రి, అన్నయ్యే కానీ పెంచిన తండ్రి, తను రాజరికానికి వచ్చిన తర్వాత కూడా ఎలా ఉందంటండి? అలాగే ఉందంట. ఉంటారా అలాగా? ఉంటారా? ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్ అయిన తర్వాత వినరు. ఏమండి డాక్టర్ అయిన తర్వాత, ఏమండి నేను ఒక స్టోరీ విన్నాను. డాక్టర్ అయిన తర్వాత వెతుక్కుంటా వెళ్ళిందంటండి కూతురు. వెతుక్కుంటా వెళితే ఒక అమ్మాయి ఇలా ఉందండి, డాక్టర్ అమ్మ గారి పేరు చెప్తుందండి, ఏమండి తల్లి అంటుందండి, అంటే అమ్మాయిని ముందు బయటికి పంపించేయండి అందంట కూతురు. ఏమండి అమ్మ అని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉండి, అప్పటి వరకు తన ఆస్తి అంతా అమ్మి డాక్టర్గా చదివించింది. చెప్పుకోవడానికి అందరూ ఇష్టపడరు, వాళ్ళ మాట వినడానికి ఇష్టపడరు. కానీ తనంటండి చిన్నప్పుడు ఎప్పుడు తన పెంపకంలో ఎలా ఉందో, రాణి అయిన తరువాత కూడా మొర్దెకై మాట అలాగే విందట. వినయం అనేటువంటిది యేసు ప్రభు లక్షణం, విధేయత అనేటువంటిది యేసు ప్రభు లక్షణం. బైబిల్ గ్రంథాన్నే ఏమండి ముందు పెట్టడం అనేటువంటిది, ఎప్పుడు కూడా దేవుడే ముందు నడవాలంటే వచ్చేసి నడుస్తాడండి. అలాగే ఇలా నడుస్తాడండి యేసుప్రభు గారు. వాక్యాన్ని నువ్వు అనుసరించడమే యేసుప్రభు నీ ముందు నడవడం. ఆయన కోసం నువ్వు నిలబడ్డావు అంటే, ప్రతి సమయంలో కూడా దేవుని కోసం నేను ఇది పని చేయలేను అన్నావు, పరలోకంలో ఆన్ర వద్దండి అన్నమాట. అర్థమవుతుందండి? నా దేవుని కోసం ఇటువంటి దుష్కార్యానికి నేను పాల్పడతానా అంటే నిజంగా అది దేవుని మనసు, పరిశుద్ధత ఎక్కడ ఉందో. యోసేపు ఏమండి
ఇంత దుష్కార్యానికి నేను పాల్పడతానా? యోసేపునకు దేవుడు తోడుగా ఉన్నాడు, ఎస్తేరుకు దేవుడు తోడుగా ఉన్నాడు. దేవుడు అంటాడు, నన్ను ఘనపరిచిన వారిని నేను ఘనపరుస్తాను. 1 సమూయేలు 2:3 ఉంటుంది. నన్ను ఘనపరిచిన వారిని నేను ఘనపరుస్తాను, నన్ను తృణీకరించిన వారు తృణీకారం పొందుతారు. చాలా జాగ్రత్త. తల్లిదండ్రులను గౌరవించుకోవడం, పెద్దలకు లోబడి ఉండడం. ఏమండి, మనిష్టం అనేటువంటిది అది ఎక్కడ కనబడకుండా ఉండగలిగితే మంచిదేనండి. భక్తులైన వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు కాదండి. నేను ఎప్పుడు చెప్తా ఉంటా, మరియమ్మ చిన్ని పిల్ల, యోసేపు చిన్నివాడే. ఏమండి, దానియేలు చిన్న బాలురు అంటారు వాళ్ళని. బాలురు అంటే 20 సంవత్సరాల లోపు, 15 సంవత్సరాల లోపు వాళ్ళందరూ భక్తులండి. దేవునికి స్తోత్రం చెప్తాం. ఏమండి, పెద్ద ఎదిగిన తర్వాత వస్తాను భక్తి అంటే పనికిరారండి. ఫౌండేషన్ ఎప్పుడు ఉండాలి? స్టార్టింగ్లో పుట్టింగ్స్ అనేటువంటివి స్టార్టింగ్లో వస్తే నువ్వు ఎన్ని స్టైల్ అయినా తర్వాత వేసుకోవచ్చు. చిన్నప్పుడు రాని భక్తి తర్వాత సంవత్సరం ఈ సంవత్సరం అంటాడు. కొంతమంది ఏం చేస్తారు, 2025 ఎలాగో జీవించాను కానీ 26లో జీవిద్దాం అని వారం రోజులు ఉంటారు. ఆ తర్వాత ఏమవుద్దండి? అది కాదండి భక్తి అంటే. అలాంటి భక్తులు అవ్వలేరు. నన్ను అడిగితే 2 రోజులు వచ్చి పోయే భక్తి కాదు. నీ చిన్ననాటి నుండి కూడా ఏం చేయాలి? నీ పవిత్రతను నువ్వు కాపాడుకోవాలి, నీ పరిశుద్ధతను నువ్వు కాపాడుకోవాలి. అప్పుడు దేవుడు నిన్ను హెచ్చిస్తాడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ప్రతి విషయంలో కూడా మరి పెద్దల మాటలు గౌరవించడం. ఏమండి, వాక్యంలో అలా ఉందా లేదా అనేటువంటిది చూసుకోవాలి. ఎవరైనా మరి ఇది ఎలా చేయాలండి, ఎన్నిసార్లు నేర్చుకుంటారని నాకు తెలియదు. ప్రతి సంవత్సరం చెప్పాలా అన్ని? అలా కాదు, ఒక్కసారి వింటే నేర్చుకోండి. దేవుని మాటలని పుటం పెట్టబడినవి. ఆయన మాటలతో ఏమీ కలపకూడదు, తీసివేయకూడదు. కాబట్టి ఎప్పుడు కూడా బైబిల్ చదవడం దూరం పెట్టావా, ప్రార్థనకి దూరంగా ఉన్నావా, నీవు దీవించబడలేవు. ఒక మాట చెప్పేస్తున్నా, ఎవరైతే బైబిల్ చదవరో, ఎవరైతే ప్రార్థన చేయలేరో వాళ్ళు దీవించబడగలరండి. రోజు బైబిల్ చదివితే దేవుడు నీకు మాట్లాడతాడు. అప్పుడు నువ్వు ప్రార్థన చేయగలుగుతావు, అప్పుడు నువ్వు సరి చేసుకోగలుగుతావు, అప్పుడు ఎవరికైనా ఏ పనులైనా చేయగలుగుతావు. అసలు ప్రార్థనే నువ్వు చేయలేకపోతే దేవుడు ఎలా మాట్లాడతారు? బైబిల్ చదివేవాళ్ళు, ప్రార్థన చేసేవాళ్ళు అన్ని పనులు చేయగలుగుతారు, అన్నీ సరి చేసుకోగలుగుతారు. నన్ను అడిగితే కొన్ని రోజుల్లోనే, ఒక 2-3 సంవత్సరాల్లోనే వాళ్ళు దేవుని సేవకులు అవ్వగలుగుతారు కూడా. అటువంటి ఆసక్తి కూడా వస్తుంది. నీలో ఉన్న ఆసక్తి చల్లారిపోయి ఎలాగ బ్రతికెళ్ళిపోనివ్వద్దాం. ఏమండి, అంటే నీలో మంట లేదు. దేవుని కోసం వినగలిగితే, యేసు ప్రభు కోసం ఆయన సమస్తం వదిలిపెట్టి నీ కోసం వచ్చిన ఆయన. ఏమండి, దేవుని ప్రేమించాలంటే ఏం చేయాలంటే, దేవుడు పరలోకంలో ఉన్నాడు. కొంతమంది ఏమంటారండి, ఆయన అసలు మనల్ని విన్నాడా, మన మాట వింటున్నాడా, చూస్తున్నాడా? అలా కాదండి. దేవుని ప్రేమిస్తే ఎలాగా? మనుషులైతే మనల్ని వదిలిపెడతారు, మనుషులైతే మనతో రాలేరు. నువ్వు బస్సు ఎక్కినా బండి ఎక్కినా నీతో వచ్చేది ఎవరు? అంతేనా కదా? ఇప్పుడు భార్యాభర్తలు ఎంతో సూపర్ అయింది మరి, కానీ వారం రోజుల వరకు రాకపోతే అప్పుడు ఎవరు కాపాడాలండి? ఏమండి, ఊరెళ్ళి వారం రోజులు రాలేదనుకోండి, ఎవరు కాపాడాలి? అందరికంటే కూడా నీకు ప్రియమైన వాడగా నువ్వు గుర్తించగలిగితే, దేవుని ఘనపరచగలిగితే, వాక్యంలో ఇలా ఉందండి నేను చేయనండి, ఇలా ఉందండి. ఒక అమ్మాయి గబగబా వచ్చేసి, ఏమండి ఒకసారి ఏమండి పసుపు కుంకుమ ఉందా అని మా ప్రక్కన ఆవిడ అడిగింది. వాళ్ళు చిన్నప్పటి నుంచి ప్రార్థనకి వెళ్తారు, ఇప్పటికీ వెళ్తారు, ఆరాధనలు బాగా చేస్తారు. ప్రార్థనే, పనులే. అలాంటి క్రైస్తత్వాన్ని దేవుడు ఇష్టపడడం. ఇదేంటి ఆ అమ్మాయి పసుపు కుంకుమ అడుగుతుంది ఏంటి అని నేను చూశాను. వాళ్ళ ఆఫీసర్ కూడా వచ్చి ఉన్నాడు. అంటే వెంటనే నువ్వు అడుగుతున్నావు ఏంటన్నాను నేను. పసుపు కుంకుమ నువ్వు అడుగుతున్నావు ఏంటమ్మా? మరి తప్పదు కాక ఉద్యోగం కాక అంటున్నాడు. ఆఫీసర్ అలా ఉన్నాడు. నేను అన్నా, దేవుని కనపరుస్తావా, ఉద్యోగాన్ని కనపరుస్తావా నువ్వు? ఆయన అలాగే చూస్తున్నాడు. ఆయన పెద్ద, ఆయన బాగా. మొదటిగా ఏం చేయాలి మనం? మేము ఆ పని చేయలేమండి. ఈ పని నేను చేయలేను ప్రభువా, మీకు ఇష్టమైతే నేను ఈ పని చేస్తా, మీకు ఇష్టమైతే నేను ఇలా చేస్తా, అప్పుడు నీ జీవితం ఎంతో బాగుంటుంది. అవునా కాదండి? నేను కాక మొన్న నైట్ అండి చూస్తున్నాం, ఒక చింతల్లా చాలా అందంగా ఉంది అమ్మాయి, చిన్న అమ్మాయి. ఏమండి, వాళ్ళ నాన్నగారు ఇంటికి వెళ్తే కొట్టి చంపేశారు. కట్నం అంటండి 50 లక్షలు ఇచ్చారంట, 30 కాసుల బంగారం అంట, మిగిలినవి అవన్నీ కూడా ₹1,00,00,000 అప్పచెప్పారంట. ఏం తెచ్చవే, నిన్ను ఎలా పెంచాలి అని కొడతాడంటండి. ఒక ప్రక్కన అత్తగారు జుట్టు పట్టుకుంటే, ఒక ప్రక్కన మాంగారు నడుము మీద గుద్దేస్తూ ఉంటాడంట. ఇంక చంపేసేలా ఉన్నారని చెప్పి పైకి వెళ్ళిపోయి తలుపు వేసేసుకొని, ఏమండి డాడీకి ఫోన్ చేస్తే, డాడీ వస్తే, వాళ్ళ తమ్ముడు వస్తే, వాళ్ళ డాడీనికి బాగా కొట్టేశారంటే హాస్పిటల్కి తీసుకెళ్లే లోపులోనే అతను చనిపోయాడు. వినే ఉంటారు మీరు ఎవరైనా.
ఎంత దారుణమో కదా. మనల్ని కాపాడాలంటే ఈ అడవి ప్రాంతం కానీ ఎటువంటి పరిస్థితుల్లో కానీ మేము అర్ధరాత్రి కానీ ఎంతో తిరిగామండి. అంటే సిటీలో అంటే నాకు తెలియదు, మేము తిరిగినట్లు అమ్మ అన్నయ్య అంటాడండి, అమ్మో మీతో ఎవరు తిరగలేరు అంటాడు. ఏమండి, అర్ధరాత్రి కూడా భయం తెలియకుండా వెళ్ళిపోయేవాళ్ళం, మా దేవుడు మాకు తోడుగా ఉంటాడని. ఏమండి, నిజంగా ఎక్కడ చిన్న వ్యతిరేకం అనేటువంటిది నేను చూడలేదు. దేవుని స్తోత్రం చెప్దాం. అనుక్షణం దేవుని కాపుదలే, దేవుని భద్రత మేము అనుభవించాం. ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా దేవుని కాపుదల్లోనే తీసుకొచ్చాడు దేవుడు. దేవునికి మహిమ చెల్లిద్దాం. దేవుడు మనల్ని దీవిస్తానికి ఇష్టపడుతున్నారు కాబట్టి తప్పకుండా దేవుని మాటను వినాలి, దేవుని గౌరవించాలి, తల్లిదండ్రులకి ఎప్పుడు కూడా విధేయతగా ఉండాలి, తల్లిదండ్రులతో మాట్లాడుతూ ఉండాలి, సహోదరుల్ని ప్రేమించాలి, సంఘ బిడ్డల్ని ప్రేమించాలి, సంఘంతో ఐక్యత కలిగి జీవించాలి. ఎప్పుడు కూడా మరి పరిశుద్ధత వైపే మన అడుగులు వేయాలి. పరిశుద్ధులుగా ఉంటే దేవుడు మనతో స్నేహం చేస్తారు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. సర్వోన్నత మహోన్నత సర్వోపతి సర్వోధికారి సర్వ సృష్టికర్త ప్రభు, నిలబడిన వాడిని నేను ఒట్టివాడిని తండ్రి, మాట్లాడేది మీరే తండ్రి. ప్రభా యేసయ్య, సమయాన్ని సద్వినియోగం చేసుకోగలిగినట్లుగా, ప్రతి ఒక్కరి హృదయంలో విత్తనాలు నాటబడగలిగినట్లుగా, అవి ఎదిగి ఫలించగలిగినట్లుగా ప్రభు వృద్ధి చేసేవాడు నీవే తండ్రి. నడిపించండి తండ్రి, ప్రతి ఒక్కరిని శాంతిపరచండి తండ్రి. ప్రభా ఇప్పటి వరకు విన్న వాక్యాన్ని దీవించి ఆశీర్వదించండి తండ్రి. ప్రభా యేసయ్య, ప్రతి ఒక్కరి మనసు నిలుపుకొని వినగలిగినట్లుగా కృప చూపించమని ప్రభా, కూడి ఉన్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని యేసునామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. లూకాసు వార్త 18వ అధ్యాయం 36 నుంచి 43. జనసమూహము దాటిపోవచ్చున్నట్టు వాడు చప్పుడు విని ఇది ఏమని అడుగగా, వాడు నజరేయుడైన యేసు ఈ మార్గమున వెళ్ళుచున్నాడని వానితో చెప్పిరి. అప్పుడు వాడు, యేసు, దావీదు కుమారుడా, నన్ను కరుణించుమని కేకలు వేయగా ఓరకుండుమని ముందర నడుచుచుండు వారు వారిని గద్దించిరి గాని వాడు మరి ఎక్కువగా, దావీదు కుమారుడా, నన్ను కరుణించుమని కేకలు వేసెను. అంతటా యేసు నిలిచి వానిని తన యొద్దకు తీసుకొని రమ్మనెను. వాడు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన, నేను నీకేమి చేయగోరుచున్నానని అడుగగా, వాడు, ప్రభువా, చూపు పొందగోరుచున్నానెను. యేసు, చూపు పొందుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెనని వానితో చెప్పెను. వెంటనే వాడు చూపు పొంది దేవుని మహిమపరచుచు ఆయనను వెంబడించెను. ప్రజలందరూ అది చూచి దేవునికి స్తోత్రము చేసిరి. చూడండి, ఒక భిక్షం ఎత్తుకునే ఒక గుడ్డివాడు, అంటే పుట్టినప్పటి నుంచి ఒక గుడ్డివాడు ఉన్నాడు. వాడు అనేక ఇబ్బందులు పడుతున్నాడు. దేని నిమిత్తం? తన గుడ్డితనం నిమిత్తం, చిన్ననాటి నుంచి తనకు కలిగినటువంటి ఆ వ్యాధి నిమిత్తం. మనం మన యొక్క బలహీనతలను బట్టి మనము వైకల్యాన్ని కలిగి ఉన్నామా, అంగవైకల్యాన్ని కలిగి ఉన్నామా, లేకపోతే అంటే మన బలహీనతలు, చిన్ననాటి నుంచి మనకున్నటువంటి బలహీనతలు, మనము దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటాం, దేవుణ్ణి పూజిస్తూ ఉంటాం. లేదంటే దేవుణ్ణి కలిగి లేని వారు, అనేక వ్యసనాలకు లోనైన వారు, ప్రతి ఒక్కరూ వారి చిన్ననాటి నుంచి వారికి ఉన్నటువంటి ప్రతికూల పరిస్థితులు, అంటే వారు ఏదైనా కార్యాన్ని చేయాలని వారి హృదయంలో అనుకోవచ్చు. దానికే వారు ఎక్కువగా, అంటే ఒక మొక్కుబడి చేసుకుని ఇతర దేవతలకు దాన్ని అర్పించాలి, తప్పదు అని అనుకునేవాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా తన జీవితకాలంలో వారు వేయపరుచుకున్నటువంటి ప్రతి ఒక్కటి వారి మీద ప్రభావం చూపించక మానదు. వాటినన్నిటినీ, అంటే దేవునికి వ్యతిరేకమైనటువంటి ఏ కార్యాన్నైనా మనము
దాన్ని స్వీకరించకుండా దాన్ని మనం తొలగించడానికి దేవుడు ఇక్కడ ఒక గొప్ప ఉపమానాన్ని చెప్పాడు. మనం గమనించాలి, మన యొక్క బలహీనతను మనం వదులుకోవాలి అనంటే దేవుణ్ణి శరణు వేడాలి. చూడండి, ఆ విధంగా తన యొక్క బలహీనతను అంతటినీ విడిచిపెట్టడానికి ఆ గుడ్డి భిక్షమెత్తుకునే ఆ భిక్షకుడు చేసినటువంటి ఒక గొప్ప కార్యాన్ని ఇక్కడ మనం చదివాం. దాన్ని మనం ధ్యానిద్దాం. చూడండి, 18:36, లోక 18:36 చూడండి. అక్కడ నేను చదువుతాను, మీరు చూడండి. జనసమూహము దాటిపోవచ్చున్నట్టు వాడు చప్పుడు విని ఇది ఏమని అడుగగా, జనసమూహం అంతా యేసుప్రభు గురించి పరుగులు తీస్తున్నారు, నడుస్తున్నారు. ఆ నడిచే టైంలో జనసమూహం అంతా చేస్తున్నటువంటి చప్పుడు అంటే కాళ్ళ చప్పుడు విన్నాడు. కాళ్ళ చప్పుడు విని వారు నడుచుచున్నది ఏమని అడిగాడంటండి. దగ్గర ఉన్న వారిని అడిగాడు, ఇదేంటి అని అడిగాడు. అప్పుడు వాడు నజరేయుడని యేసు ఈ మార్గమును వెళ్ళుచున్నాడని వానితో చెప్పెను. చూడండి, నజరేయుడని యేసు అంటే సజీవుడైన యేసు. నజరేయుడని యేసు అంటే మనల్ని రక్షించడానికి, ఆయన సిలువలో రక్తం కార్చడానికి, ప్రణాళిక కలిగినటువంటి ఆయన మాటలు వినడానికి, ఆయన లేఖనాలు చెప్పడం ప్రజలందరూ వింటున్నారు. ఈయన విన్నాడంట, నజరేయుడని యేసు, ఆయన గురించి విన్నాడు. మనం ఎప్పుడూ వింటానే ఉన్నాం. మనం ఎప్పుడూ అనేక వాక్యాలు సెలల్లో చూస్తున్నాం, టీవీల్లో చూస్తున్నాం, అనేకమైనటువంటి మీటింగుల్లో చూస్తున్నాం. పాస్టర్లు చెప్తున్నారు, పాస్టర్ అమ్మగారులు చెప్తున్నారు. అనేక విధాలుగా మనము మన సైకిళ్ళ మీద, బళ్ళ మీద అనేక గుర్తులు వేసుకుంటున్నాం. మన క్రైస్తవులమని మనము తలంచుచున్న మనం నజరేయుడైన యేసు మనల్ని స్వస్థపరుస్తాడు అని మన హృదయంలో ఎప్పుడైతే బలంగా నమ్ముతామో, ఆయన రాకను మనం గుర్తిస్తామో, అప్పుడు ఈ మాటలన్నిటినీ మన హృదయంలో తలపోసుకొని మన మనసులో, మన మదిలో బలంగా ఎప్పుడైతే నాటుకుపోతాయో, అప్పుడు నిజంగా పరలోక రాజ్యానికి దేవుడు నిజంగా రానే ఉన్నప్పుడు మనం నిజంగా ఎత్తబడే వారంగా ఉంటాం. ఈ గుడ్డి భిక్షకుడు విన్నాడు, ఆయన స్వస్థపరుస్తాడట, నా కష్టాన్ని తీరుస్తాడట అని బలంగా హృదయంలో నమ్మాడు. ఈ చప్పుడు ఏంటంటే నజరేయుడని యేసు ఈ మార్గంలో వెళ్తున్నాడు అని విన్నాడు. చూడండి, అక్కడి నుంచి చదవండి. అప్పుడు 38, అప్పుడు వాడు యేసు దావీదు కుమారుడా. చూడండి, యేసు ప్రభుని అంటున్నాడు, దావీదు కుమారుడా, నా దావీదు కుమారుడా. చూడండి, అతను విజ్ఞాపన చేశాడు, విజ్ఞాపన చేయడం మొదలుపెట్టాడు. మొదటిగా సమయం పోనివ్వలేదు, నజరేయుడని యేసు వస్తున్నాడని గమనించాడు. తర్వాత విజ్ఞాపన చేయడం మొదలుపెట్టాడు. అదేంటంటే, ఓ నా దావీదు కుమారుడా, దావీదు కుమారుడా. దావీదు రాజు యొక్క గోత్రంలో పుట్టినటువంటి, యోధా గోత్రంలో పుట్టినటువంటి యేసు ప్రభును అతను శరణు వేడుతున్నాడు. ఓ దావీదు కుమారుడా, నన్ను కరుణించు, దావీదు కుమారుడా నన్ను కరుణించమని కేకలు వేస్తున్నాడు, బలంగా కేకలు వేస్తున్నాడు. ఎవ్వరికీ జడియట్లేదు. నిజంగా ఆయన నన్ను స్వస్థపరుస్తాడు, ఆయన నన్ను బలపరుస్తాడు, నా ఈ కష్టాన్ని తీరుస్తాడు అని నిజంగా స్వచ్ఛ హృదయంతో నమ్మాడు దేవుణ్ణి. నిజంగా మనం దేవుణ్ణి ఎప్పుడైతే నమ్ముతామో, ఎప్పుడైతే అందరి పట్ల మనము అందరి పట్ల ఒక హృదయాన్ని కలిగి ఉండాలి, నేను నిజమైన క్రైస్తవుణ్ణి అనే ఒక ముద్ర కలిగి, ఒక బలమైనటువంటి ఆశ కలిగి మనం ఎప్పుడైతే ఉంటామో, నిజంగా ఆయన దావీదు కుమారుడుగా ఈ లోకానికి వచ్చి ఆయన చేసినటువంటి త్యాగాన్ని, ఆయన నజరేయుడని యేసు అని ఇప్పుడు వరకు మనం నమ్మినట్లయితే నిజంగా ఆయన ఒక గొప్ప కార్యాన్ని మన జీవితం పట్ల చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. చూడండి, అతను సమయాన్ని పోలేదు, విజ్ఞాపన చేయడం మొదలుపెట్టాడు. చూడండి, ఆటంకమును అధిగమించాడు. ఏ విధంగా అధిగమించాడో ఇక్కడ చూద్దాం. అక్కడి నుంచి ఓరకుండమని ముందర నడుచుచుండి వారిని గద్దించిరి గాని వాడు మరి ఎక్కువగా. చూడండి,
మనల్ని ఎవరైనా ప్రార్థనకి ఆటంకపరిస్తే, చిన్న ఆటంకం ఏదైనా వస్తే మనం ప్రార్థన చేయడం మానేస్తాం. మనల్ని ఎవరైనా పలకరిస్తే, నువ్వు ఒకప్పుడు అన్యుడు కదా, నువ్వెలా క్రీస్తుని నమ్ముకున్నావు అని అంటే, ఏదో మామూలుగా వెళ్తున్నానులే అన్నట్టుగా ఉండకూడదు. మన హృదయంలో ఏమైతే మనం బలంగా ముద్రించుకున్నామో, మనం బలంగా హృదయంలో ఏదైతే వ్యక్తపరచడానికి సిద్ధంగా ఉన్నామో దాన్ని వ్యక్తపరచండి. ఆటంకాన్ని అధిగమించండి. మన పరిస్థితులన్నిటిని పక్కన పెట్టండి. ఒక బలమైన నిర్ణయానికి రండి. నజరేయుడైన యేసు మనల్ని నడిపిస్తున్నాడని హృదయపూర్వకంగా గమనించండి. ఈ గుడ్డి భిక్షకుడు భిక్షమెత్తుకునేవాడు బలంగా నమ్మాడు. యేసు ప్రభు దావీదు కుమారుడా అన్నప్పుడు ఆ ప్రజలందరూ అతన్ని గేలి చేశారు, హేళన చేశారు. నువ్వు మాట్లాడకుండా ఉండు, కామ్గా ఉండు, ఎందుకు అరుస్తున్నావు? మరింత బిగ్గరగా కేకలు వేయడం మొదలుపెట్టాడు. అయ్యా, నన్ను దావీదు కుమారుడా, నన్ను దాటిపోవద్దయ్యా అన్నప్పుడు నిజంగా దేవుడు దాటిపోలేదండి. చూడండి, లోకా సువార్త 18:39 చదివారు కదా. మార్కు సువార్త 10:50. అంతటా వాడు బట్టను పారవేసి దిగ్గున లేచి యేసు వద్దకు వచ్చెను. చూడండి, ఆ గుడ్డి భిక్షకుడు మొట్టమొదట దేవుణ్ణి పిలవడం మొదలుపెట్టి తను చేసిన కార్యం ఏంటంటే తన బట్టను పారవేశాడు. చూడండి, లోకా సువార్తలో కూడా అదే అధ్యాయం మార్కులో కూడా ఉంటుంది. మీకు విషదపరచాలని తన గుణమైన యొక్క ఆ తృష్ణను, ఆసక్తిని, అతను చేసినటువంటి ఆ కార్యాన్ని మీకు తెలియపరచాలని చెప్పి నేను చదివించాను. చూడండి, మార్కు సువార్తలో చూసాం, తన బట్టలన్నింటినీ పారవేశాడు. తనకు కలిగిన అంతటినీ వదిలిపెట్టాడు. తనకు అదే స్థితిలో ఉండాలని కోరిక లేదు. ఎందుకంటే నజరేయుడు యేసు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు, అతను నిజంగా చేయగలడు అనే ఒక తలంపు, బలమైన తలంపు కలిగింది. కారణం ఏంటంటే అతను విన్నాడు యేసు ప్రభు గురించి. అతడు వినదాన్ని విడిచిపెట్టలేదు, బలంగా పట్టుకున్నాడు. తనకు కలిగినవి అవి, తన వస్త్రం, తన బట్టలు అవి లేకుండా సమాజంలో ఉండడానికి వీల్లేదు. తన ఉపయోగించుకునే ప్రతి ఒక్కటి తనకి చాలా అవసరం, తనకు భవిష్యత్తు అదే. కానీ దేవుణ్ణి పరిపూర్ణంగా నమ్మాడు, ఆటంకాన్ని అధిగమించాడు కాబట్టి తను పరిపూర్ణంగా నమ్మగలిగాడు యేసు ప్రభు నన్ను స్వస్థపరుస్తాడు అని. జనాలందరూ అరుస్తూనే ఉన్నారు, నువ్వు ఆగిపో అని. ప్రతిదీ తన హృదయంలో బలమైన కోరిక కలిగి ఉన్నాడు. ఏం కోరిక అంటే నిజంగా దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు, ఈ ఆటంకాలన్నిటి నుంచి విడుదల పరుస్తాడని. ఎటువంటి ఆటంకాలు వచ్చినా మనము ఎప్పుడైతే మనకి వ్యాధి కానీ రోగం కానీ ఎప్పుడైనా వచ్చినప్పుడు మనం నిజంగా దేవుడా నన్ను స్వస్థపరచని ప్రార్థించినప్పుడు ఆయన మనల్ని స్వస్థపరచడానికి, నిజమైనటువంటి ఆయన కార్యాన్ని జరిగించడానికి దేవుడు సదా సన్నద్ధుడై ఉన్నాడు. చూడండి, లోకా 18:43. వెంటనే వాడు చూపు పొంది దేవుని మహిమపరచుచు ఆయనను వెంబడించెను. చూడండి, యేసు ప్రభు స్వస్థపరిచాడు, వెంటనే చూపు పొందాడు. ఎలా జరిగింది ఇది అంటే, దేవుడు నిన్ను స్వస్థపరచుకోవచ్చున్నానని నీవు నమ్ముచున్నావా అంటే నమ్ముచున్నానయ్యా అన్నాడు. తన విశ్వాసం తనను స్వస్థపరిచింది. గుడ్డి భిక్షకుడు ఇంకా అడుక్కోవాల్సిన అవసరం లేదు. తను దయతలిచి వారిని మొరపెట్టుకోవాల్సిన అవసరం ఎంత మాత్రమూ లేదు. తన జీవితం దేవుని దగ్గరికి వచ్చేసరికి పూర్తిగా మార్చబడింది. దేవుని మహిమపరచడం మొదలుపెట్టాడు. ఎందుకని? తన గుడ్డితనాన్ని అంతా కోల్పోయాడు. ఇప్పుడు నూతనమైనటువంటి కళ్ళు వచ్చాయి. దేవుడు స్వస్థపరిచాడు. దేవుడు సమర్థుడు, ఆ కార్యం చేయడానికి సమర్థుడు. చూడండి, ఆ మాటను ఇక్కడ చదువుదాం. 40 నుంచి.
అంతటా యేసు నిలిచి వానిని తన యొద్దకు తీసుకొని రమ్మనెను. వాడు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన, నేను నీకేమి చేయగోరుచున్నానని అడుగగా వాడు, ప్రభువా, చూపు పొందగోరుచున్నాను. నీ అవసరత ఏంటో కరెక్ట్గా దేవునికి చెప్పగలిగితే, నీ హృదయంలో ఉన్నది ఏంటో పరిపూర్ణంగా చెప్పగలిగితే ఆయన నిజంగా నిలుస్తాడు. నిలబడి మనల్ని అడుగుతాడు, నీకేం కావాలి అని. మనము ఏమైతే ఆశిస్తున్నామో అవి నిజంగా దేవునికి ఇష్టమైనవే అయితే నిజంగా వాటిని పొందుకుంటాం. ఈ గొడ్డ భిక్షకుడు ఏం చేశాడంటే అద్భుతాన్ని బట్టి మహిమపరిచాడు. ఆయన కళ్ళు పొందుకున్నాడు. అక్కడి నుంచి చూడు వెంటనే వాడు చూపు పొంది దేవుని మహిమపరచుచు. చూపు పొందిన వెంటనే ఏం చేశాడండి? దేవుని మహిమపరచడం మొదలుపెట్టాడు. మనకు కలిగినటువంటి ఆ స్వస్థత నిమిత్తం కానీ, మనకు కలిగినటువంటి ఆర్థిక ఇబ్బందుల నుంచి కానీ, మనకు కలిగినటువంటి ఇరుకుల నుంచి కానీ మనము విడుదల పొందినప్పుడు నిజంగా దేవుణ్ణి మహిమపరచాలి. పుట్టినరోజు చాలామంది బయట చేసుకుంటారు, సెలబ్రిటీస్. కానీ ఇక్కడ ప్రత్యేకంగా పుట్టినరోజు చేసుకోవడం అనేది ఎంతో ఆశీర్వాదం, ఎంతో మేలు. అది జీవితంలో నిజంగా మా చిన్నప్పటి నుంచి మా అమ్మ మాకు పుట్టినరోజు చేసినప్పుడల్లా పెద్దలతోటి, అంటే ఎవరైనా పాస్టర్లతోటి వాళ్ళతోటి కానుకలు ఇప్పించి చక్కగా ప్రార్థనలు చేయించడం అనేది నిజంగా దేవుని మహిమపరచడం. మేము ఇద్దరు పిల్లలను చాలా సజీవులుగా ఇప్పటి వరకు క్షేమంగా ఉన్నాం. చిన్న చిన్న రోగాలు రావడం కానీ, చిన్న చిన్న ఇబ్బందులు కలగడం కానీ సహజం. అయినప్పటికీ దేవుణ్ణి ప్రార్థించడం ద్వారా మా హృదయాల్లో ఒక బలమైన తలంపు ఏంటంటే మేము దేవుని కలిగి ఉన్నాం, దేవునికి అర్పించబడ్డాం. దేవుని మహిమపరచడం మొదలుపెట్టాడు ఆ గురుడి భిక్షకుడు. ఒకనొక సమయంలో 10 మంది కుష్ఠరోగులు దేవుని వద్దకు వస్తే అందరినీ స్వస్థపడితే ఒక్కడు మాత్రమే తిరిగి వచ్చాడు దేవుని మహిమపరచడానికి. నువ్వు ఒక్కడే వచ్చావు, మిగతా వాళ్ళు అందరూ ఏరి అని అడిగినప్పుడు ఏమో తెలియదు అన్నాడు. ఈ అన్యుడు తప్ప. అవును, చూడండి, దేవుని మహిమపరచడం మొదలుపెట్టాడు. తనకు కలిగినటువంటి ఆ స్వస్థత నిమిత్తం, తనకు కలిగినటువంటి ఆ ఆరోగ్యం నిమిత్తం. ఆరోగ్యం ఉంటే మహాభాగ్యం అంటండి. ఆరోగ్యం కన్నా ఏది గొప్పదేం కాదు. మనకి ఇచ్చిన అవయవాల్లో ప్రతి ఒక్కటి సవ్యంగా పనిచేయడం చాలా సంతోషకరం. దేవుడు మనల్ని నడిపిస్తున్నప్పుడు మనం నిజంగా దేవునికి అర్హులమై ఉన్నామండి. ఇంకొంచెం చదివినట్లయితే ఆయనను వెంబడించెను. కలిగిన ఆ స్వస్థతను బట్టి ఆయన వెంబడించాడు, యేసును వెంబడించాడు, యేసును కలిగి ఉండడం మొదలుపెట్టాడు. స్వస్థత వచ్చిందానికి దాంతో సరిపెట్టుకుని తన జీవితాన్ని ముగించుకొని వెళ్ళిపోలేదు, యేసును వెంబడించడం మొదలుపెట్టాడు. ఇంకొంచెం ముందుకు చదివినట్టయితే అది చూచి ప్రజలందరూ దేవునికి స్తోత్రము చేసిరి. ప్రజలందరినీ ఇంప్రెస్ చేసేసాడు. దేవుణ్ణి కలిగి ఉండడాన్ని బట్టి, ఆయనకు కలిగినటువంటి ఆశ్చర్యకార్యాన్ని బట్టి ఆయన ఆ గురుడి భిక్షకుడు అనకూడదు, స్వస్థత పొందిన వ్యక్తి. ఆ స్వస్థత పొందిన వ్యక్తిని చూచి అందరూ ఏమంటున్నారు? దేవునికి స్తోత్రము చేశారంట. మనల్ని చూచినప్పుడు, మనం సాక్ష్యం చెప్పినప్పుడు ఆ సాక్ష్యాన్ని బట్టి నిజంగా దేవుణ్ణి మహిమపరిచే విధంగా మనం ఉండాలి. కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చాలా చక్కని వాక్యాలు మరి దైవజనురాలు అలాగే దైవజనులు అందించారు. ఇక్కడ 2 విషయాలు మనం విన్నాము. ఒకటి ఎస్తేరు గురించి, రెండవది గుడ్డి భిక్షకుడు. దేవుణ్ణి మనము ఈ 2 సందర్భాల్లో మనకు తెలియజేసేది ఏమిటంటే, దేవుని అనుదినము మనము ప్రార్థించటం మానకూడదు, దేవుని వాక్యాన్ని చదవటము మానకూడదు. అలాగే మూడోది ఏంటంటే, విశ్వాసమును ఎట్టి పరిస్థితుల్లో మనము విడిచిపెట్టకూడదు. చిన్న ప్రార్థన చేసుకుని కొంచెం సేపు నాకు ఇవ్వబడిన సమయం లోపలనే ముగిస్తాను. పరిశుద్ధుడైన తండ్రి, సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు.
మొదటిగా ప్రభువా, మీరు ఏర్పాటు చేసుకున్నటువంటి మీ దాసురాలు నేను దేవా కుమారి గారి నుంచి మరి ఎస్తేరు జీవితంలోంచి మాతో మాట్లాడారు ప్రభు, మీకు వందనాలు. అలాగే నాయన మరి మీ దాసులు బిడ్డలో నుంచి నాయన దారి ప్రక్కన ఉన్నటువంటి గుడ్డి భిక్షకుడు దావీదు కుమారుడా నన్ను దాటిపోకు అని నా తండ్రి ప్రాధేయపడ్డాడు. నీవు దాటిపోలేదు కానీ నిలబడ్డావు నాయన. అతని కనులు, అతను కలిగిన ఆశను నెరవేర్చావు తండ్రి. నాయన ఆ బిడ్డ చూపు రాగానే మిమ్మల్ని చూశాడు నాయన. 2 వర్తమానాల ద్వారా మమ్మల్ని బలపరిచిన దేవా నీకు వందనాలు నాయన. ఈ సమయం మంది నీ దాసు నిలబడి ఉన్నాడు తండ్రి. నీ వాక్కు మాకు దయచేయి నాయన. నన్ను మరుగుపరచు తండ్రి. నిన్ను నీవే బయలుపరుచుకో నాయన. నన్ను నీ పాత్రగా వాడుకొనమని, నీ మాటలు వినే చెవులు, గ్రహించే హృదయము నాకును మాకును అందరికీ అనుగ్రహించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ప్రజలారా, ప్రభు నామమున మీకు శుభములు కలుగును గాక, ఆమేన్. మొట్టమొదటి వర్తమానాన్ని బేస్ చేసుకొని 2 మాటలు మీకు తెలియజేస్తాను. ఎస్తేరు గురించి బాగా మీకు తెలుసు. తల్లి తండ్రి లేరు, అనాథ. మరి పెంచినటువంటి వ్యక్తి తెలుసు, మొర్దెకై గారు. భయభక్తుల్లో పెంచారు. తల్లి లేకపోయినా తండ్రి లేకపోయినా తన భక్తి జీవితాన్ని విడిచిపెట్టలేదు. దేవుడు ఆ బిడ్డ భక్తిని చూసి తన్ని ఎక్కడ ఉంచాలో అక్కడ కూర్చోబెట్టాడు. తన స్థితి అంతా మారిపోయినా కానీ తనకున్నటువంటి దేవుని పట్ల విశ్వాసాన్ని ఆ బిడ్డ వదులుకోలేదు. అయితే అలాంటి సమయంలో తన ప్రజలు నశించిపోతున్నారు, సొంత జాతి ప్రజలు నశించిపోతున్నారు. కాబట్టి ఈ విషయంలో నువ్వు రానివైపోయావని ఒకవేళ మౌనంగా నీవు ఉంటావేమో, నువ్వు మౌనంగా ఉండొద్దు అన్నప్పుడు ఆమె ఉపవాసం ఉండి ప్రార్థించింది. 3 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థించింది. ఆ సమయంలో మొర్దెకై ఒక మాట అంటున్నాడు. అదే 14 వచ్చి 4 అధ్యాయము ఎస్తేరు 4:14లో, నీవు ఈ సమయమందు ఏమియు మాట్లాడక మౌనముగా ఉన్న ఎడల యూదులకు సహాయము విడుదలయు మరి ఒక దిక్కు నుండి వచ్చును గాని నీవును నీ తండ్రి ఇంటి వారును నశించుదురు. నీవు ఈ సమయమును బట్టియే రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకొనమని చెప్పుమనెను. చూసారండి, ఈ సమయమందు నువ్వు మౌనంగా ఉంటే, ఏ సమయమందు? ఆపద సమయమందు, ప్రమాద సమయమందు. ఏమండి, నువ్వు మౌనంగా ఉంటే దేవుడు తన బిడ్డల్ని లేక మమ్మల్ని రక్షించటానికి ఏ దిక్కు అంటండి? వేరొక దిక్కు, వేరొక దిక్కు. ఈ మాట గుర్తుపెట్టుకోండి. మీ జీవితంలో అన్ని మార్గాలు మూసివేయబడిన మనకు ఒక దిక్కు ఉంది. ఏ దిక్కది? యేసు. గట్టిగా చెప్తారా ఎవరు? యేసు క్రీస్తు. చప్పట్లు కొడదామా? దేవునికి స్తోత్రం. చూడండి, నీకు ఎన్ని ఇబ్బందులు రాని, అందరూ నిన్ను బిగించేని. పౌలు గారిని కూడా ఏం చేశారంటే పరిచర్యలో బొండేసి బిగించేశారు. బొండ అంటే తెలుసా? బొండ అంటే ఎంతమంది తెలుసు? తెలీదా? ఓకే. 2 కాళ్ళకి ఒక తాడు కడతారు. ఈ కాలుకి తాడు కడతారు. మధ్యలో కర్ర పెడతారు. దాన్ని మెలి పెడతారు అన్నమాట. మెలి పెడతారు. అది బొండ. బిగించినప్పుడు తాడు బిగించుకుని ఏమవుతుంది ఇది? ఏమండి, అదన్నమాట. చాలా బాధేస్తుంది ఈ సంగతి. ఎందుకంటే నేను
పొలంలో పని చేసినప్పుడు కొంతమంది పిల్లలు, ఆకతాయి పిల్లలు లేక పశువుల కాపర్లు ఈ ఆట ఆడేవారు అనమాట. లేకపోతే నాకు తెలదు బండ అంటే ఏంటో. చూస్తారా? అంటే గొలుసులు వేసి, వాళ్ళకి తాడు కాదు పౌలు గారికి వేసింది, గొలుసులు. గొలుసులు వేసి తాడు పెట్టి ఏం చేశారు, మధ్యలో కర్ర పెట్టి ఏం చేశారు, దాన్ని బిగించేస్తారు. అప్పుడు అవి ఏమవుతాయి, ఇనప సంఖ్యలు అనమాట. సరే, కాబట్టి మనకు అలాంటి శ్రమలు వచ్చినా, ఎవ్వరూ సహాయం చేసేవారు మనకు కనబడకపోయినా, మనకు సహాయం ఎక్కడి నుంచి వస్తుందండి చెప్పాలి, పై నుంచి వస్తుంది. ఇప్పుడు ఈ గుడ్డి భిక్షకుడి దగ్గరికి వస్తే మనుషులు ఎవరు అతనికి సహాయం ఏం చేస్తారు, చేస్తే కొంచెం కొంచెం ఏదో ఆ పూట తినటానికి సరిపడగా కొంచెం భిక్షం వేసి వెళ్ళిపోతారు. అతనితో అతను తృప్తి పడ్డా? లేదు. యేసు ప్రభు తన జీవితంలో అద్భుతం చేయాలని ఆశపడ్డాడు. ఆశపడి ఊరుకోలేదు. కానీ జక్క ఏమో చెట్టు ఎక్కినట్టుగా ఈయన చెట్టు ఎక్కలేడు, కానీ గట్టిగా అరుస్తున్నాడు. గట్టిగా అరుస్తున్నాడు. ఎందుకు గట్టిగా అరిచాడు? ఎందుకు గట్టిగా అరిచాడు? ఆ ప్రజల గోలలో ఇతను మాట్లాడి ఇతను కేక ఎవరికి వినపడాలి? అర్థమైందా? ఇక్కడ సందర్భం ఏంటంటే, ఆ ప్రజలందరి గోలలో ఇతని కేక ఎవరికి వినపడాలి? బహిరంగంగా వస్తున్నటువంటి యేసుకు ఇతని కేక వినపడాలి. మరి నువ్వెక్కడ కేక వేయాలి? వెళ్ళి ఎక్కడికి వెళ్ళి కేక వేయాలి? మత్తయి సువార్త 6:6 మీకు తెలుసు కదా. మత్తయి సువార్త 6:6 ఎక్కడికి వెళ్ళి కేక వేయాలి? చూడండి, ఇప్పుడు నువ్వు కేక వేయవలసినటువంటి అవసరము, ఆనాడు యేసు ప్రభు అలా నడుచుకుంటూ వెళ్తుంటే ఆయన కేకలేసాడు, ఆయన కనపడాలి, అద్భుతం చూశాడు. ఈరోజు నువ్వు కేక వేయవలసిన స్థలం ఎక్కడంటే, నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. కాబట్టి నువ్వు ఇప్పుడు చేయవలసిందంటే ఎక్కడంటే, గదిలోకి వెళ్ళాలి, తలుపు వేసుకోవాలి. వెళ్ళే ముందు కొన్ని శుద్ధులు పాటించాలి. ఏం శుద్ధులు పాటించాలి? శరీర శుద్ధి, వస్త్ర శుద్ధి, ఉదర శుద్ధి, హృదయ శుద్ధి. ఏమండి? ఈ శుద్ధులు పాటించి ఎక్కడికి వెళ్తున్నావు? నువ్వు ఎవరి దగ్గరికి వెళ్తున్నావు? దేవుడితో మాట్లాడటానికి వెళ్తున్నావు. ఎవరితో? మనుషులతో కాదు. దానియేలు చేసింది అదే, యోసేపు చేసింది అదే, షడ్రక్ మేషక్ అబేద్నెగోలు చేసింది అదే. వారు అనుదినం ఏం చేసేవారంటే దేవునితోటి మాట్లాడారు. కాబట్టి వాళ్ళు ఈ రోజున చరిత్రలో లేక బైబిల్ గ్రంథంలో వారి పేర్లు చిరస్థాయిగా లిఖింపబడ్డాయి. మరి నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఏం జరిగిద్దో తెలుసా? దేవుడు ప్రత్యక్షం అవుతాడు. దేవుని ప్రత్యక్షతలు, స్వర ప్రత్యక్షత. మొట్టమొదటిగా దేవుడు స్వరంతో మాట్లాడాడు, తర్వాత కళల ద్వారా మాట్లాడాడు, తర్వాత దర్శనాల ద్వారా మాట్లాడాడు, తర్వాత వాక్యాలు రూపంలో మాట్లాడాడు. వ్రాత ప్రత్యక్షత, స్వర ప్రత్యక్షత, దర్శనము, కళలు, వీటి ద్వారా దేవుడు మనుషులతో మాట్లాడుకుంటూ వచ్చారు. చివరికి ఆయనే దిగి వచ్చేసారు. కాబట్టి ఆయన ప్రత్యక్షత లేక ఆయన స్వరముని వినాలంటే గదిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తే, ఒకటి సుమి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీరు ప్రార్థన చేసినప్పుడు అల్లరి ఉండకూడదు. దేవుడు నీతో మాట్లాడితే అల్లరి ఉండకూడదు. దేవుడు అల్లరికి కర్త కాదు. ఆయన మెల్లని స్వరం అయింది. పరిశుద్ధాత్మ దేవుడు మెల్లని స్వరం. ఇంతకుముందు వచ్చినప్పుడు నేను చెప్పాను, ఆ పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు మన మీదకే, మనుషుల మీదకి ఎవరు ఆయనకి ఇష్టమైతే భక్తి చేస్తారో, ఎవరు ఆయనకి ఇష్టమైనటువంటి హృదయము, మనస్సు, ప్రార్థనా జీవితం కలిగి ఉంటారో వాళ్ళు మీదకి పరిశుద్ధాత్ముడు అలా వచ్చినప్పుడు మెల్లని స్వరంతో మాట్లాడతారు.
అసలు అప్పుడు మాకు మైకులు లేవు, లైట్లు లేవు, పెట్రమాక్స్ లైటు ఒత్తు తగ్గించేసేవాళ్ళం, అందరూ నిశ్శబ్దంగా ఉండేవాళ్ళం. అలాగే దేవుడు వస్తాడు, పరిశుద్ధాత్మ వస్తాడు, అలాగా ర- చాలా ఏమంటారు దాన్ని, అలా చూసేవాళ్ళం అనమాట. అప్పుడు ఆ పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఎవరైతే తనకి ఇష్టంగా ఉన్నారో ఆ మీదకి వచ్చినప్పుడు వాళ్ళకి కొంచెం లైట్గా షివరింగ్ వచ్చేది. అప్పుడు ఎక్కడో మాట్లాడేవారు, స్లోగా మాట్లాడేవారు. మాట్లాడుతుంటే అప్పుడప్పుడు ఇలా అనేవారు మాకు. ఇలా అంటే అర్థం ఏంటి? చెప్పి రాసుకోమని. కాబట్టి దేవుడు నీతో మాట్లాడాలంటే నీ భక్తి జీవితంలో నువ్వు ప్రార్థనా గదిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తే దేవుడు నీతో మాట్లాడతాడు. అలా మాట్లాడినటువంటి వారు చాలామంది బైబిల్ గ్రంథంలో మనము చూస్తాం. ఈ ప్రత్యక్షతల్లో కళలో మాట్లాడవచ్చు. చాలామంది కళలు వస్తాయి. ఆ కళలు చరిత్ర మనకు బైబిల్ గ్రంథంలో చాలా చోట్ల మనము చూసాం. చాలామందికి దర్శనాలు వస్తాయి. దేవుని వాక్యంలో ఏముంది? అంత్య దినముల యందు మనుషులందరి మీద నేను నా ఆత్మను కుమ్మరించెదను. చెప్పండి. మీ యవ్వనులు దర్శనాలు చూస్తారు, మీ వృద్ధులు కళలు. పోనిద్దో అది మొత్తం మీద మీరు చదువుకోండి. సరే, కళలు కంటారు, దర్శనాలు చూస్తారు. ఈ అనుభవంలోకి మీరు రావాలి. అది నేను ఇంత చెప్పేది ఏంటంటే, వచ్చాము వెళ్ళాము అనేది కాదు, కానీ ప్రార్థనా జీవితంలో అనుదినం ఎదిగి దేవుడితో మాట్లాడుకునేటువంటి స్థాయికి మనము ఎదగాలి. చెప్పలు కొడతారా గట్టిగా? దేవునికి స్తోత్రం. ఒక మాట మీకు గుర్తు చేసి నేను ముగిస్తాను. ఆదికాండం 15వ అధ్యాయము 1వ వచనం. దర్శనం గురించి చెప్తున్నాను నేను. ఇది జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రహామా భయపడకుము, నేను నీకు కేడెము, నీ బహుమానమును అత్యధిక మగునని చెప్పాను. చూసారా, అబ్రహాముకి దేవుడు ఎలా కనపడ్డాడు? దర్శనం. దర్శనం దర్శనం ద్వారా అబ్రహాంతో మాట్లాడి అంటున్నారు. ఏమన్నారు అక్కడ? నీ కేడము, నీ బహుమానము అత్యధికముగా అత్యధికమవుతుందని చెప్తున్నారు. చూస్తారా, తర్వాత మనం చూస్తే ఆమోసు గ్రంథం 7వ అధ్యాయము 1 నుంచి 9 వచనాలు చదవండి. ఆమోసు గ్రంథం 7 1 నుంచి 9 వచనాలు చదువుతారా? ఉమ్, 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 ఇక్కడ కూడా మనం చూస్తే దేవుడు ఇక్కడ కూడా దర్శనం ద్వారా చూపిస్తున్నాడు జరగబోయేదాన్ని, అభివృద్ధిని. కొంచెం వాడైనా, చిన్నోళ్ళైనా, సరే, ఎన్నిక లేని వారైనా దేవుడు నాతో మాట్లాడతాడా? మాట్లాడతాడు. నీతో మాట్లాడతాడా? అక్కడ ఉన్నాడు చిన్న బాబు ఉన్నాడు, ఆ బాబుతో మాట్లాడతాడా? మాట్లాడతాడా? ఆ చిన్నపిల్లలతో కూడా మాట్లాడతారు అంటానికి మనకి ఉదాహరణ ఎవరు? సమూయేలు. దేవునికి స్తోత్రం. ఒకసారి చప్పట్లు కొట్టండి. దేవుడికి చిన్న పెద్ద ఆకారాన్ని ఆయన చూడడు. తనకి ఎవరు విధేయులు, ఎవరు విధేయత చూపుతున్నారు, ఎవరు నాకు ప్రార్థిస్తున్నారు అనేది చూస్తారనమాట. ఎప్పుడు కూడా ఒక అలవాటుని మనం కలిగి ఉండాలి. టైం. ప్రతిరోజు ప్రతి ఉదయము, అది 3 గంటలకు అనుకోండి, 4 గంటలకు అనుకోండి, లేక మీకు 5 గంటలకు లేస్తారో నాకు తెలియదు, కానీ ఏదో ఒక టైం పెట్టుకోవాలి. ఆ టైం ప్రకారంగా రెడీ అయిపోయి నీ ప్రార్థనా స్థలంలోకి వెళ్ళిపోవాలి. నువ్వు ఎంత టైం నిర్ణయించుకుంటావో, ఒక అరగంట, పావు గంట, కనీసం గంట అయితే మర్యాద. గంట అయితే దేవుడు దాన్ని, కనీసం గంట ప్రార్థన చేసేవాళ్ళకి దేవుడు తొందరగా జవాబిస్తాడు, దీవిస్తాడు, దర్శనమిస్తాడు.
ఆ గంట సమయంలోని నువ్వు రోజు ఒకే టైము ఒకే ప్లేస్లో నువ్వు మెయింటెనెన్స్ చేస్తే, నువ్వు అలా ప్రార్థించగా దేవుడు ఏం చేస్తాడంటే చూస్తాడు, ఎన్ని రోజులు చేస్తాడు. ఈ టైంకి కరెక్ట్గా నా యొక్క కుమార్తె లేకపోతే నా కుమారుడు ఇదిగో ప్రతిరోజు ఈ సమయానికి ఈ స్థలానికి నాతో మాట్లాడటానికి వస్తాడు అని ఆయన ఆ టయానికి ఆయన మనకు వచ్చేస్తాడనమాట అక్కడికి. అర్థమైందా? ఆమె నన్ను వాళ్ళు చెప్పలు కొట్టండి. నీతో మాట్లాడాలంటే నువ్వు ఆమె నన్ను గట్టిగా చెప్పలే. ఆ టయానికి ఆయన ఏం చేస్తాడు? వచ్చేస్తాడు. ఇది మీరు ఒక వాడికగా పెట్టుకోండి. ఖచ్చితంగా దేవుడు మీతోనే మాట్లాడతారు, అందరితోనే మాట్లాడతారు. ఆయన నిన్న నేడు నిరంతరము మారడైనా. అది అయిపోయింది, దర్శనాల టైం అయిపోయింది, కళల టైం అయిపోయింది, ప్రవక్తల టైం అయిపోయింది అని కాదు. ఈ రోజుల్లో కూడా నేటికి కూడా దేవుడు తన ప్రవక్తలను లేవనెత్తుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఏది అయిపోలేదు. ఆయన అప్పుడు ఎలాగున్నాడు, ఇప్పుడు కూడా అలాగే ఉన్నాడు. దర్శనాలతో దేవుడు మనతో మాట్లాడతాడు. కాబట్టి అబ్రహాముకి దర్శనము, యాకోబుకి దర్శనం, యెషయాకి దర్శనం. యెషయా దర్శనం చూస్తే ఒకసారి 6వ అధ్యాయము 1 నుండి 8వ వచనాల మధ్యలో చూస్తే యెషయా దర్శనం. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచి తిని, ఆయన చొక్కాయి అంచులు దేవాలయం వరకు నిండుకొనెను. ఆయనకు పైగా శరాపులు నిలిచియుండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడును 2 రెక్కలతో తన ముఖము కప్పుకొని, 2తో తన కాళ్ళను కప్పుకొని, 2తో ఎగురుచు ఉండెను. వారు సైన్యములకు అధిపతిగా యెహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకం ఆయన మహిమతో నిండి అన్నదని గాన ప్రతిగానములు చేయించండి. అక్కడ ఆగుదాం. చూసారండి, ఇక్కడ యెషయాకి దర్శనము ఎందుకు కలిగింది అంటే, రాజైన ఉజ్జియా మరణించాడు. రాజైన ఉజ్జియా ఆ కాలంలో సేవ పోషించేవాడు. ఏమిచ్చి పోషించేవాడు? సేవకులకు జీతాలు ఇచ్చి పోషించేవాడు. ఇప్పుడు సేవకులకు జీతాలు ఇచ్చి పోషించుతున్నటువంటి రాజు చనిపోతే మరి సేవకుడైనటువంటి ఉజ్జియాకి ఇప్పుడు ఎలాగా మా బ్రతుకు ఎలాగ మమ్మల్ని పాలించే మాకు జీతబత్యాలు ఇచ్చే మాకు పోషణ ఇచ్చేటువంటి రాజుగారు చనిపోయాడు అని ఇప్పుడు ఎవరు అంక చూస్తున్నాడు? అయినా రాజు అంక చూస్తున్నాడు. అర్థమైందా? మనము కూడా మనల్ని పోషించేవాడు, పెంచేవారు, లేకపోతే మనకు వచ్చే ఆదాయము ఇవన్నీ నిలిచిపోతే ఎలాగ నా బ్రతుకు ఎలాగా అని ఆలోచిస్తాం కదా. అలాగే ఈయన ఆలోచిస్తుంటే అప్పుడు దేవుడు ప్రత్యక్షమవుతున్నాడు. నిన్ను రాజులు కాదు పోషించేది, నిన్ను పోషించేది ఎవరు? నేను అని దర్శనం చూస్తే అప్పుడు అయ్యో అని ఏడుస్తున్నాడు అనమాట. అయ్యో అని అప్పుడు ఏడుస్తా ఉన్నాడు. నేను ఎవరి మీద అనుకున్నాను ఇప్పుడు ఇంతవరకు? మనుషుల మీద, రాజు మీద. కానీ ఎవరిని మర్చిపోయాను? దేవుణ్ణి అని చెప్పేసి ఇప్పుడు ఆ దర్శనం కలగానే అయ్యో అని చెప్పేసి అక్కడ ఏడుస్తున్నట్టుగా మనము చూస్తూ ఉంటాం. కాబట్టి నిన్ను పోషించేది, నిన్ను లేవనెత్తేది, నీకు దర్శనమిచ్చేది మరి మనం నమ్మినటువంటి పరిశుద్ధుడైనటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక అలా చూస్తే దానియేలు గ్రంథం చూస్తే దానియేలు 2వ అధ్యాయము 19వ వాక్యం. దానియేలు 2:19 ఒకసారి చదవండి. ఈ మాట చెప్పి నేను ముగించేస్తాను. దానియేలు 2వ అధ్యాయము 19వ మాట. అంతటా రాత్రి యందు దర్శనము చేత ఆ మర్మము దానియేలునకు బయలుపరచబడెను. కనుక దానియేలు పరలోకమందున్న దేవుని స్తుతించెను. చాలు. చూడండి, మర్మములు బయలుపరిచేది ఎవరంటే దేవుడు.
ఈ దేవుడు ఆ మర్మాన్ని బయలుపరుస్తూ ఉన్నాడు. అంటే ఏదైతే జరగబోతుందో